నమస్కారం అందరికి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో మనకి 5th క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ 5th క్వశ్చన్ లో మనకి అనువాదత ఉంది. సో అది ఏ లెసన్ లో నుంచి వచ్చిందంటే మనకి కృతజ్ఞే నాస్తి నిష్కృతః అనే చాప్టర్ నుంచి వచ్చింది. సో మనము ఆ ఏదైతే ఉందో శ్లోకాలు మనకి వాళ్ళు శ్లోకం ఇస్తారు, దానికి ఇంట్రడక్షన్ ఇంకా భావం రాయాలి. మనము ఓన్లీ ఇంట్రడక్షన్ స్టార్టింగ్ లో ఇచ్చారు. సో అన్నిటికీ ఇంట్రడక్షన్ సేమ్ ఉంటది కాబట్టి ఓన్లీ ఫస్ట్ లో ఇచ్చారు. సో బట్ అన్నిటికీ రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చినారు, దిస్ శ్లోకాస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతః. కృతజ్ఞే నాస్తి నిష్కృతః అనే లెసన్ నుంచి తీసుకున్నారు. ఎక్కడ నుంచి అంటే కృతజ్ఞే నాస్తి నిష్కృతః అనే లెసన్ లో నుంచి తీసుకున్న శ్లోకాలు ఇవి. ఆ లెసన్ ఎక్కడ నుంచి తీసుకున్నారంట, లబ్ధ ప్రణాశ నుంచి తీసుకున్నారు. అది ఎక్కడ ఉంటదంట, పంచతంత్ర అంటే మనకి ఇప్పుడు ఏవైతే యానిమల్స్ ని యూజ్ చేసి స్టోరీస్ రాస్తారు కదా, లైక్ ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ లో ఉంటది కదా, యూట్యూబ్ లో ఏవైతే యానిమల్స్ ని యూజ్ చేసి కొన్ని మోరల్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు. సో అలాంటి స్టోరీస్ క్రియేట్ చేసేదాన్ని పంచతంత్ర అంటారు. సో అది మనకి ఎవరు రాశారంట, విష్ణు శర్మ రాసినారు పంచతంత్ర. సో ఆ పంచతంత్రాలు ఏముంటాయంటే అన్ని ఏవైతే యానిమల్స్ ఉంటాయో వీటిని యూజ్ చేసి మోరల్ స్టోరీస్ క్రియేట్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక లెసన్ చెప్తాను. దీనికి ఏంటిదంటే ఆ లెసన్ మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా పంచతంత్ర అంటే యానిమల్స్ కి రిలేటెడ్ అని చెప్పి, మీకు ఈ స్టోరీ ఆల్రెడీ తెలిసేమో, ఒకసారి అయినా నేను రిపీట్ చేస్తాను. మంకీ ఇంకా క్రొకోడైల్ స్టోరీ ఇది. మంకీ ఇంకా క్రొకోడైల్. సో మంకీ ఇంకా క్రొకోడైల్ ఉంటే ఒక క్రొకోడైల్ ఉంటది. ఆ క్రొకోడైల్ ఏం చేస్తుందంటే ఎవ్రీడే ఏం చేస్తుందంటే వాటర్ ఉంటది కదా, సో ఒక వాటర్ ది ఏదైతే మనకి రివర్ ఉంటుందో ఆ రివర్ పక్కనే ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు మీద చాలా ఫ్రూట్స్ వస్తాయి. సో క్రొకోడైల్ ఏం చేస్తుంది, డైలీ వాటర్ లో నుంచి బయటకు వచ్చి చూస్తా ఉంటది. అంటే వాటర్ లోనే బట్ పైనకి వచ్చి ఇలా చూస్తా ఉంటది, ఏమన్నా ఫుడ్ దొరుకుతుందా దానికి అని చెప్పి. ఇంకా మంకీ ఎక్కడ బతుకుతుంది, చెట్టు మీద బతుకుతా ఉంటది. ఒకరోజు ఏమైతుంది, క్రొకోడైల్ ఇట్లా రివర్ కి సైడ్ లో వచ్చి ఉన్నప్పుడు మంకీని చూస్తుంది. సో మంకీ ఏమంటది, నేను నీకు ఫ్రూట్స్ ఇస్తాను, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం అని చెప్పి రోజు అట్లా ఫ్రూట్స్ ఇస్తా ఉంటది. రోజు ఫ్రూట్స్ ఇస్తా ఉంటే క్రొకోడైల్ తింటా ఉంటది. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ పెరుగుతా ఉంటది. ఇంకా మంకీ ఏం చేస్తుంది అంటే క్రొకోడైల్ కి ఫ్రూట్స్ ఇవ్వడమే కాక చెట్టు మీద నుంచి తెంపి క్రొకోడైల్ వాళ్ళ వైఫ్ కి కూడా ఫ్రూట్స్ అనేటివి ఇస్తుంది. సో అట్లా ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు క్రొకోడైల్ ఏం చేస్తుంది, ఆ ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళ వైఫ్ కి ఇస్తుంది. వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, ఆ ఫ్రూట్స్ డైలీ తింటా ఉంటది. అంటే ఇప్పుడు క్రొకోడైల్ వాళ్ళు కొంచెం ఓల్డ్ అయిపోయినారు. సో వాళ్ళకి ఇప్పుడు ఆ ఫ్రూట్స్ తినుకుంటే వాళ్ళ డేస్ అనేటివి గడుపుతున్నారు అనమాట. సో డైలీ మంకీ అలా ఫ్రూట్స్ అనేటివి ఇస్తుంది, క్రొకోడైల్ తింటది, ప్లస్ వాళ్ళ వైఫ్ కి తీసుకొని కూడా వెళ్తుంది. వాళ్ళ వైఫ్ కి అర్థమవుతుంది ఇట్లా, అరే రోజు నువ్వు ఫ్రూట్స్ ఎలా తీసుకొని వస్తున్నావు, అవి కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ ఎలా తీసుకొస్తున్నావు, నువ్వు చెట్టు ఎక్కలేవు కదా, నీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి క్రొకోడైల్ వాళ్ళ వైఫ్ క్రొకోడైల్ ని అడుగుతుంది. అప్పుడు క్రొకోడైల్ చెప్తుంది, నాకు ఒక మంకీ ఫ్రెండ్ అయింది, అది నాకు రోజు ఫ్రూట్స్ అనేటివి చెట్టు మీద నుంచి తెంపి ఫ్రెష్ గా ఇస్తుంది, నేను అక్కడ తిని నీకు కొన్ని తీసుకొస్తానని చెప్పి వాళ్ళ వైఫ్ కి చెప్తుంది. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమంటది అంటే, ఓ నీకు మంకీ ఫ్రెండ్ అయిందా, అయితే ఆ మంకీని ఏం చెయ్యు, నువ్వు మన ఇంటికి తీసుకొని రా, అది మనం జస్ట్ ఈ ఫ్రూట్సే ఫ్రెష్ వి తింటుంటే మనకి ఇంత స్వీట్ గా అనిపిస్తుంది, అదే ఆ మంకీ రోజు ఫ్రెష్ ఫ్రూట్స్ తింటుండే, అది ఎప్పటి నుంచి పుట్టిందో అప్పటి నుంచి, ఇంకా దాని హార్ట్ ఎంత టేస్టీగా ఉంటది, నాకు దాని హార్ట్ కావాలి అని చెప్పి క్రొకోడైల్ వైఫ్ క్రొకోడైల్ ని అడుగుతుంది. ఫస్ట్ క్రొకోడైల్ అనేది రెఫ్యూజ్ చేస్తుంది, అంటే నో అట్లా చేయకూడదు, ఎందుకంటే అది మనకి ఫుడ్ పెడుతుంది కాబట్టి మనం దాని అలా మోసం చేయకూడదు అని చెప్తే క్రొకోడైల్ వైఫ్ ఏం చేస్తుంది, నేను నీతో మాట్లాడను నువ్వు తెగిపోతే అని చెప్పి దాని మీద అలుగుతుంది. ఇంకా క్రొకోడైల్ కి వేరే ఆప్షన్ లేకుండా ఏం చేస్తుంది, వెళ్ళి మంకీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే, మా వైఫ్ నిన్ను డిన్నర్ కి రమ్మన్నది, మా ఇంటికి వస్తావా అని అడిగితే, నేను వాటర్ లోకి రాలేను కదా అట్లా అంటే, లేదు వాటర్ లో కూడా ఒక ప్లేస్ ఉంది, ఎక్కడైతే నువ్వు ఉండగలుగుతావు అక్కడికి నువ్వు నా ఈప్ మీద వచ్చి కూర్చో, నేను నిన్ను తీసుకొని వెళ్తాను మా ఇంటికి అని చెప్తుంది. సరే అని చెప్పి మంకీ ఏం చేస్తుంది, చెట్టు మీద నుంచి దుంకి క్రొకోడైల్ ఈప్ మీదకి వెళ్తుంది. వెళ్ళంగానే అదేం చేస్తుంది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా ఉంటది, రివర్ లో తీసుకెళ్తా ఉంటుంటే అప్పుడు కొంచెం దారిలోకి వెళ్ళినాక క్రొకోడైల్ కి జాలేసి మంకీ మీద చెప్పేస్తుంది స్టోరీ, మా వైఫ్ నీ హార్ట్ తింటా అన్నది, అందుకే నేను తీసుకెళ్తున్నాను, డిన్నర్ కోసం కాదు, నన్ను క్షమించు అని చెప్తే అప్పుడు మంకీ ఏమంటది, ఓ అవునా మీ వైఫ్ నా హార్ట్ అడిగిందా, ముందే చెప్పొచ్చు కదా, నేను ఇచ్చేస్తాను, హార్టే కదా నీకంటే ఎక్కువనా, కానీ నా హార్ట్ నేను డిన్నర్ కి వస్తున్నా అని చెప్పి ఆ చెట్టు ఎక్కడైతే నేను చెట్టు మీద ఉంటానో ఆ చెట్టు లోపల పెట్టినాను నా హార్ట్, నువ్వు నన్ను రిటర్న్ తీసుకొని వెళ్ళు, అక్కడ నుంచి హార్ట్ తీసుకొని మళ్ళీ తిరిగొద్దాము, మీ వైఫ్ కి ఇచ్చేస్తాను ఆ హార్ట్ అని చెప్తుంది. అప్పుడు క్రొకోడైల్ ఏం చేస్తుంది, ఓ అవును నీ హార్ట్ చెట్టు మీద ఉందా, అయ్యో తేవాలి కదా అట్లా అంటే, నువ్వు డిన్నర్ కి పిలిచినావు కదా అందుకే నేను ఇంట్లో పెట్టొచ్చినాను, ఒకసారి తీసుకెళ్ళు, నేను తీసుకొని వస్తా హార్ట్ ని అట్లా అంటే, సరే అని చెప్పి అది రిటర్న్ చెట్టు దగ్గర తీసుకెళ్ళంగానే మంకీ ఏం చేస్తుంది, చెట్టు మీదకి ఎక్కి నీకు ఫుడ్ ఇస్తే నువ్వు నాకు ఇట్లా చేస్తావా, ఇంకొకసారి ఇక్కడ రాకు, నీకు ఫుడ్ ఏమియాను అని చెప్పి అక్కడ నుంచి దాన్ని వెళ్ళగొట్టేస్తుంది. ఇంకా క్రొకోడైల్ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి స్టోరీ గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది శ్లోకాలు రీడ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం శ్లోకాలు చూద్దాము.
సముత్పన్నేషు కార్యేషు బుద్ధిర్స్య నా హితేన సా ఏవ దుర్గే తరిత్ జలస్తే వానరో యతః. సో ఇక్కడ మనకి ఇలా ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, మనకి నేను ఈ లెసన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో దానికి మనకి శ్లోకాలు ఇచ్చారు, దానికి మనం భావం రాయాలి. సో ఇప్పుడు మనం లెసన్ విన్నాం కాబట్టి మనకి భావాలు ఎలా రాయాలో అని చెప్పి ఈజీ అయిపోతుంది. ఇంట్రడక్షన్ అన్నిటికీ సేమే ఉంటది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూద్దాము, ఏదైతే మనకి శ్లోకం ఇచ్చినారో దాని భావం ఏంటిదో చూద్దాము. ఫస్ట్ మనము ఏ శ్లోకంకి ఏ భావం అని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే, ఇక్కడ మనకి ఈ ఏదైతే శ్లోకం ఉందో అందులో వానరో అని ఉంది. వానరో అంటే ఏంటిది, మనకి మంకీని వానరో అని అంటారు. సో అట్లా గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చినారంటే, వన్ హూ కీప్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ కెన్ గెట్ ఓవర్ డిఫికల్టీస్ లైక్ మంకీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది స్ట్రీమ్. సో ఇప్పుడు దాకా మనం చూసిన లెసన్ లో మనకి ఏముంది, ఏదైతే మంకీ ఉందో అది ఇక్కడ క్రొకొడైల్ తీసుకెళ్లేటప్పుడు రివర్ లో ఏదైతే హార్ట్ ఉందో అది చెట్టులో ఉందని చెప్పి తప్పించుకుంది కదా. సో ఎప్పుడైతే మనం బ్రెయిన్ ని ఎప్పుడైతే అవసరం పడ్డ టైంలో ఉపయోగిస్తామో అలాంటి టైంలో మనం మనల్ని సేవ్ చేసుకోవచ్చు. అంటే డిఫికల్టీ టైంలో మనం మన బ్రెయిన్ ని యూజ్ చేసుకుంటే ఎలా అయితే మంకీ సేవ్ అయిందో తన ప్రాబ్లం నుంచి, అలా మనం కూడా సేవ్ అవ్వచ్చు అని చెప్పి మనకు దీని భావం ఉంది. ప్రియో వా యాది వా దేర్ష్యో మూర్ఖే వా యది పండితః వైష్ణుదేవత్ మాపన్నః సో అతిథిః స్వర్గ సంగక్రమః. సో మనకి ఇలా వర్డ్స్ స్వర్గ సంగక్రమః అని ఉంది కదా. సో ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్ గా పలకరికి రాకపోతే హాఫ్ గా డివైడ్ చేసుకొని చదవండి. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శ్లోకం నుంచి సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, వైశ్వదేవ అని. సో ఎందుకంటే అది మనకి భావంలో కూడా అదే ఉంటది కాబట్టి ఇక్కడ ఏదైతే వర్డ్ ఉంటుందో ఈ వర్డ్ వచ్చినప్పుడు మనకి ఈ భావం వస్తుంది. సో ఇక్కడ మనకి దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే ఇంట్రడక్షన్ అన్నిటికీ సేమే కాబట్టి స్టార్టింగ్ లో ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ దానికి ఇంట్రడక్షన్ రాసి శ్లోకం వాళ్ళే ఇస్తారు, భావం రాయాలి. ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ రాయాలి, అన్నిటికీ రాయాలి, బట్ ఇవ్వలేదు, పైనది రివైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ శ్లోకం ఇచ్చినారు. నెక్స్ట్ భావం ఏంటిది, ఇఫ్ అ గెస్ట్ ఫ్రెండ్ ఆర్ ఫో ఫూల్ or learned comes at the end of Vaishwadeva sacrifice, he is the real guest and will take the householder to the heaven. సో ఇక్కడ ఏమంటున్నారు, వైశ్వదేవ అనేది మనకి ఏంటిది, ఒక యజ్ఞం అంట. ఆ యజ్ఞము ఏదైతే పూర్తయ్యే సమయంలో ఎవరైతే ఫ్రెండ్ అన్న గెస్ట్ అన్న ఎవరైతే ఇంటికి వస్తారో అలా ఇంటికి వస్తే మనకి ఏమవుతుందంట, ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళకి స్వర్గం అనేది లభిస్తుందంట. సో అది మనకి దీని మీనింగ్. ఏకం ప్రసూయతే మాతా ద్వితీయం వాక్ర ప్రస్యుతే వాగ్జత్ మదికం ప్రోచుః సోదర్యదపి బంధువత్. The mother gives birth to one kind of brother and speech give to another. ఇది another, మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, another. The wise declare that the brother by speech is superior to, he is more important than the brother by blood. సో ఇక్కడ మనకి ఏదైతే మీనింగ్ ఉంది ఈ శ్లోకానికి, సో ఇది ఎలా గుర్తు పెట్టుకుంటారు, మాతః అని ఉంటది అనుకోండి ఒకవేళ, అప్పుడు మనము ఈ శ్లోకం రాయాలని చెప్పి ఈ భావం రాయాలని చెప్పి గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఈ భావం మీనింగ్ ఏంటిదంటే, దీని మీనింగ్ ఏముందంటే, ఏదైతే మనకి మనం పుట్టుకతో ఉన్నప్పటి నుంచి మనకు ఒక బ్రదర్ ఉంటారు కదా, మన ఓన్ బ్రదర్. సో అలాంటి ఒక బ్రదర్ ఉన్నప్పుడు, ఇంకొకటి మనం ఎప్పుడైతే మన మాటలు అంటే మన స్పీచ్, మనం మాట్లాడే మాటల వల్ల మనకి ఎవరన్నా మనకి క్లోజ్ అవుతారు కదా, సో అలాంటి వాళ్ళు ఒక బ్రదర్ ఉంటారు. సో బ్రదర్ అంటే ఫర్ సపోజ్ ఫ్రెండ్ అని అనుకోండి, మనం మాట్లాడే విధానం బట్టి లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనం ఇద్దరం అంటే ఫ్రెండ్స్ లాగా అవుతాం కదా. సో అలాంటి వాళ్ళు బాన్ అయినప్పటి నుంచి, అంటే ఇప్పుడు మనము మదర్ ఇచ్చిన బ్రదర్ ఒక అతను ఉంటాడు, ఇంకా మనం మాట్లాడే విధానం బట్టి మనకి ఫ్రెండ్ అయ్యే ఒక బ్రదర్ ఉంటాడంట. సో ఎవరైతే మనం మదర్ ఇచ్చిన బ్రదర్ కంటే మనం మాట్లాడినప్పుడు ఎవరైతే వచ్చిన బ్రదర్ ఉంటారో, అంటే మన మాటలు విని మనతో ఫ్రెండ్షిప్ చేసి మనతో ఉన్న బ్రదర్ ఉంటారో వాళ్ళు మన మదర్ నుంచి వచ్చిన బ్రదర్ కంటే వాళ్ళే పెద్ద అంట. మన మాటల నుంచి బాండ్ వస్తుంది కదా, సో అలాంటి బాండ్ ఉన్న బ్రదరే గొప్ప అంట, ఎవరైతే మదర్ నుంచి వచ్చిన బ్రదర్ కంటే. నెక్స్ట్ శ్లోకం, బ్రహ్మాగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే షటే నిష్కృతి వ్రీహీత సంధి
కృతజ్ఞే నాస్తి నిష్కృతః. సో ఇక్కడ మనకి కృతజ్ఞే నాస్తి నిష్కృతః అని ఉన్నప్పుడు ఈ భావం వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ భావం ఏంటిది, ఎవరైతే ఒక బ్రాహ్మణ్ణి చంపిన వ్యక్తి, లేదంటే తాగుబోతు వ్యక్తి, లేదంటే అబద్ధాలు ఆడే వ్యక్తికి అన్న మనకి ఏంటిది ఫైండ్ రిలీఫ్, అంటే వాళ్ళు తప్పించుకోవచ్చు అలాంటి పాపాలు చేసినా సరే. కానీ వైల్ ఫర్ ఇన్గ్రాటిట్యూడ్ ఎలోన్ నో ఎక్స్పీలియన్ విల్ ఎలోన్. సో ఏదైతే మనం వేరే వాళ్ళు మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళ పట్ల మనం కృతజ్ఞురాలుగా ఉండకపోతే మనకి ఏమవుతుందంట, పాపం అనేది తగులుతుందంట. ఇలాంటి తప్పులు చేసినా కూడా మనకి పాప విముక్తులు అవ్వచ్చేమో, కానీ ఎప్పుడైతే మనము ఒకరు మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళ పట్ల కృతజ్ఞులం ఉండమో అలాంటి టైంలో మనకి ఏంటిదంట, మనకి అసలు అలాంటి దాని నుంచి విముక్తి అనేది ఉండదంట, ఆ పాపం తగులుతుందంట. సో మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి మనము గ్రాటిట్యూడ్గా ఉండాలి. నెక్స్ట్, వార్జయేత్ కౌలికాకారం మిత్రం ప్రాజ్ఞతరో నరః ఆత్మానః సమ్ముఖ నిత్యం య ఆకర్షిత్. సో ఆకర్షిత్ లోలుపః, ఆకర్షిత్ అని ఉన్నప్పుడు మనము ఈ భావం అనేది రాయాలి. సో ఇక్కడ మనకి ఏమనుంది, ఏ మ్యాన్ వైసర్ షుడ్ అవాయిడ్ ఫైండ్ హూ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ వీవర్. అంటే సెల్ఫిష్ గా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళు సెల్ఫిష్ పీపుల్ ని ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. హూ బీయింగ్ గ్రీడీ ఆల్వేస్ పుల్లింగ్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్, అంటే మనకి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎంత పైకి వెళ్తున్నా మనని కిందకి లాగాలని చూస్తున్నారు, అలాంటి వ్యక్తులను మనం దూరం పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ వీవర్ హూ ఆల్వేస్ డ్రా టువర్డ్స్ హిమ్సెల్ఫ్ ది బ్యాటన్ అండ్ థ్రెడ్స్ ఆఫ్ ది వెఫ్ట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే వాళ్ళని కించపరుస్తున్నారో లేదంటే కిందకి లాగాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, దదాతి ప్రతి గృహానాతి గుహన్మాఖ్యతి పుష్చతి భుగ్నక్తే భోజయతే చౌవ షణ్విధం ప్రతిలక్షణం అని ఇక్కడ మనకి ప్రతిలక్షణం అని ఉంది కదా. సో అలాంటి ఆ వర్డ్ తోని మనం ఈ భావం రాయాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏముందంటే, he gives and receives in turn, tells his own secrets and asks, dines at house of his friend and invites him to dine with himself. These are the 6 signs of friends. So 6 signs of friendship ఏమున్నాయి, ప్రతి లక్షణ ప్రీతి లక్షణ అని ఉంది కదా. సో ప్రీతి లక్షణం అని ఏదైతే ఉందో, ప్రీతి లక్షణాలు ఏంటివి అంటే సైన్స్. ఎలాంటి సైన్స్, 6 సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ అంట. ఫ్రెండ్షిప్ లో ఏవైతే 6 సైన్స్ ఉన్నాయో అవి ఏంటివంట, ఫస్ట్ గివ్స్ రిసీవ్స్, అంటే మనకి వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవ్వాలి, మన దగ్గర ఉన్నవి వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్, సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని అడగాలి, వాళ్ళవి చెప్పాలి. నెక్స్ట్, వాళ్ళ ఇంటికి మనని ఇన్వైట్ చేయాలి, మన ఇంటికి వాళ్ళని ఇన్వైట్ చేయాలి, వాళ్ళ ఇంటికి మనని ఇన్వైట్ చేయాలి. వాళ్ళు అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఏవైతే మనం ఇస్తున్నామో వాళ్ళు కూడా మన దగ్గర నుంచి తీసుకోవాలి, మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్, సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళవి మనం వినాలి. తర్వాత వాళ్ళ ఇంటికి మనం తినడానికి వెళ్ళాలి, వాళ్ళని కూడా మన ఇంటికి తినమని పిలవాలి. సో ఇవి 6 లక్షణాలు అంట మంచి ఫ్రెండ్షిప్ లో. నెక్స్ట్ 7th వన్, ఇది లాస్ట్ వన్. ఆ విశ్వసే దవి శ్వస్తే విశ్వసే అపి నా విశ్వసేత్ విశ్వసాద్ భయాపుత్పన్నం మూలన్యాపి నికృంతతి. సో ఇక్కడ మనకి ఏముంది, విశ్వాసే అని ఉంది కదా. సో విశ్వాసే అంటే ఏంటిది, కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అని ఇప్పుడు మనకి ఈ వర్డ్ తో మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ శ్లోకంకి ఈ భావం వస్తుందని. వన్ షుడ్ నాట్ ట్రస్ట్ అండ్ అన్ట్రస్ట్ వర్ది పర్సన్. మనము ఎవరైతే ట్రస్ట్ వర్ది అంటే ఎవరి మీద అయితే మనం అసలు నమ్మకం ఉంచుకోలేము, అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడు నమ్మలేము, మనం ఎప్పుడు చూడు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, అంటే వాళ్ళని ఒకసారి నమ్మినా కూడా వాళ్ళు ఎప్పుడు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు అంట. nor one in one's confidence either for the danger arising from confidence cuts off the very roots. సో ఇలాంటి వాటిల్లో ఉన్న కాన్ఫిడెన్స్ లో ఉన్న మనం ఏదైతే మన ఆత్మవిశ్వాసం ఉన్నా ఇలాంటి వాటిలో ఉన్నా కూడా వాళ్ళు మనని ఏం చేస్తారంట, అన్ట్రస్ట్ వర్ది పర్సన్స్ కదా. సో మనం ఏం చేస్తారు, కావాలని చిన్న చేయడానికి చూస్తారు. సో ఎవరైతే మనకి అన్ట్రస్ట్ వర్ది పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయకూడదు అంట మనము. అది ఈ భావం, దీని భావం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ చూద్దాము. ఇది మనకి క్వశ్చన్ నంబర్ 5. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.